హలో అండి అందరికీ. 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళు పోరాటం చేయాల్సింది ఓన్లీ కూటమి ప్రభుత్వం మీదే కాదు. వాళ్ళు పోరాటం చేయాల్సింది ఏదైతే కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ మీద, అలాగే ఎలక్షన్ కమిషన్ మీద కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఏదైతే జరుగుతున్న పరిణామాలు చూస్తే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు మనం గమనించుకున్నట్లయితే రీసెంట్గా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఆయన కేంద్ర ప్రభుత్వం మీద, అలాగే ఎలక్షన్ కమిషన్ మీద కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు. ఆరోపణలు ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ ఎలా అధికారంలో ఉన్న పార్టీకి సహకరిస్తుంది అని చెప్పేసి కొన్ని ఆధారాలు బయటపెట్టారన్నమాట. ఆధారాలు ఏంటి అంటే ఏదైతే మహారాష్ట్ర పార్లమెంట్ ఎన్నికలకు, అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేవలం గ్యాప్ 5-6 నెలలు మాత్రమే ఉంది. ఈ 5-6 నెలల్లో దాదాపు 30 లక్షల ఓట్ల కొత్త ఓట్లు చేరినాయి అనమాట. అంటే లిస్టులలో, ఎలక్షన్ లిస్టులలో దాదాపు 30 లక్షల కొత్త ఓట్లు చేరినాయి అనమాట. ఈ 30 లక్షల ఓట్లు కూడా ఏదైతే బీజేపీ అనుకూల కూటమికే పడినాయి. అయితే ఇక్కడే రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అనమాట. కేవలం పార్లమెంట్ ఎన్నికలకి, అలాగే అసెంబ్లీ ఎన్నికలకి కేవలం 5-6 నెలల గ్యాపే ఉంది. ఈ 5-6 నెలల్లో అసలు ఎలా పాసిబుల్, 30 లక్షల ఓట్లు పెరగడానికి అసలు ఎలా పాసిబుల్? ఇది ఎలక్షన్ కమిషన్ అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం కలిసి ఒక రకమైన రిగ్గింగ్ చేస్తున్నారు, మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు అని చెప్పేసి రాహుల్ గాంధీ కొన్ని ఆధారాలతో ఏదైతే ఒక పేపర్లో ఎడిటోరియల్ అయితే రాయడం జరిగింది. అంటే దీంట్లో కూడా నిజం ఉంది. ఎందుకు నిజం ఉంది అంటే ఎవరైనా కొత్త ఓటర్లు ఉన్నట్లయితే వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలకల్లా తమ పేరుని నమోదు చేయించుకుంటారు. అప్పటికే ఓటర్లు అయి ఉంటారు. ఏమన్నా 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత పెరిగితే కొంచెం పెరిగితే ఒక 2 లక్షలు 3 లక్షల ఓట్లు పెరుగుతారు. కానీ డ్రాస్టికల్గా అంటే 30 లక్షల ఓట్లు పెరిగినాయి అనమాట. అయితే ఇక్కడే అనుమానాలు ఆయన వ్యక్తం చేశారు. అంటే ఇక్కడ ఇవన్నీ మనం గమనించినట్లయితే ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇండైరెక్ట్గా ఏదైతే అధికార పార్టీలకు సహకరిస్తుంది అన్నట్లుగా ఆయన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. అలాగే మనం ఏపీలో కూడా చూసుకున్నట్లయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పాలన అందించారు. ఎవరు అవునన్నా కాదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పాలన అనేది చాలా మెరుగైన సంక్షేమ పాలన. దేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం ఇవ్వాల. దాదాపు 2 లక్షల కోట్ల డైరెక్ట్ బెనిఫిట్ ప్రజలకు ఇచ్చారనమాట అకౌంట్ల ద్వారా. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదనమాట. ఇవన్నీ గమనించుకున్నట్లయితే ఏదో జరుగుతుంది. ఎందుకంటే అన్ని డబ్బులు రాష్ట్ర చరిత్రలో ఎవరూ ఇవ్వలేదు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదంటే ఇక్కడ అనుమానాలను మనం వ్యక్తపరచాల్సిన అవసరం ఉందన్నమాట. ప్రతి ఒక్క సర్వే కూడా ఏపీలో ఏమని చెప్పినాయి అంటే ఏదైతే టంకాపోర్ ఉంటుంది, ఎవరు గెలిచినా కానీ ఎడ్జ్తో గెలుస్తారని చెప్పారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. ఇవన్నీ కూడా ఎక్కడో ఏదైతే రాహుల్ గాంధీ చెప్పినట్లుగా మన ఏపీలో కూడా ఏమన్నా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా, ఏదైతే సాయంత్రం 5 తర్వాత దాదాపు 12% ఓటింగ్ పెరిగింది. కాబట్టి ఇక్కడ ఈ గ్యాప్లో ఏమన్నా ఈ 12% ఓటింగ్ అంతా కూడా కూటమి పార్టీకి పెరగడం వల్లే జగన్మోహన్ రెడ్డికి ఇంత నష్టం జరిగిందా అన్న అనుమానాలు కూడా చాలా తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్నాయి అన్నమాట. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేసే కన్నా ముందు ఆయన పోరాటం చేయాల్సింది ఎలక్షన్ కమిషన్ మీద. అలా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ప్రజలు ఎంత వ్యతిరేకత ఉన్నా ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తే ఆటోమేటిక్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కదా. అయితే ప్యారలర్గా జగన్మోహన్ రెడ్డి గారు అటు కూటమి ప్రభుత్వంతో సహా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క వ్యవహారాల మీద కూడా ఆయన పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఒక మినిట్. థ్యాంక్ యూ.